హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు హోమోజనైజేషన్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. మనం ఆల్రెడీ హోమోజనైజేషన్ గురించి డిస్కస్ చేసాం. హోమోజనైజేషన్ అంటే సేమ్ డిగ్రీ ఉందని హోమోజనైజేషన్ అంటాం. ax² + 2hx² + by² = 0 రిప్రజెంట్స్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అది సెకండ్ డిగ్రీ హోమోజనైజేషన్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం సేమ్ ఫార్మాట్లో చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫైండ్ యాంగిల్. ఈసారి ఏం కనుక్కోమన్నాడు అంటే యాంగిల్ కనుక్కోమన్నాడు. వీటి మధ్య బిట్వీన్ లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ ద లైన్. అంటే ఇలా ఉంది ఒక కర్వ్, ఏదో కర్వ్ ఒకటి ఉంది, ఇది కర్వ్. ఈ మొత్తం ఈక్వేషన్ కర్వ్ కింద తీసుకున్నాం. నాకు తెలియదు ఆ కర్వ్ ఏంటిదో, మనకు అవసరం. తర్వాత లైన్ ఇచ్చాడు చూడండి, 3x - y + 1 = 0 అని. సో ఈ లైన్ ఏం చేస్తుందంట? ఈ లైన్ 3x - y + 1 = 0 అనే లైన్ ఈ కర్వ్ని, అంటే ఈ కర్వ్ అని చూసారా, ఈ కర్వ్ మొత్తాన్ని ఇలా ఇంటర్సెక్ట్ చేస్తుంది. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో రెండు పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఫామ్ అయింది. ఒకటి ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ని కూడా మనం దేనితో జాయిన్ చేసాం? ఆరిజిన్ తో జాయిన్ చేసాం. సో ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ తో జాయిన్ చేస్తే మనకి ఏం ఫామ్ అయినాయి? రెండు పేర్ ఆఫ్ లైన్స్ OA OB, టూ లైన్స్ ఫామ్ అయినాయి కదా. వీటిని ఏమంటాం? పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఈ విధంగా ఉన్నాయి కదా, ఇలా ఉంది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది? ax² + 2hxy + by² = 0 రిప్రజెంట్ చేస్తుంది మనకు తెలుసు కదా. సో అందువల్ల ఇచ్చిన కర్వ్ని లైన్ని ఉపయోగించి ఈ ఫార్మాట్ లో చేంజ్ చేయాలి, ఈ ఫార్మాట్ లో మార్చాలి. అండ్ అప్పుడు మనం యాంగిల్ కనుక్కోవచ్చుగా. యాంగిల్ కనుక్కోవడానికి మన ఫార్ములా ఏముంది? cos θ = a + b/√a - b² + 4h². ఇది ఒక ఫార్ములా, ఓకేనా. ఇంకో ఫార్ములా కూడా ఉందిగా మనకి, tan θ = ఇదే ఫార్ములాని, ఇది adjacent side / hypotenuse, ఇది opposite / adjacent side. ట్రయాంగిల్ వేసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి tan θ కూడా వచ్చేస్తుంది. tan θ అయితే ఏమవుతుంది? 2 √h² - ab/a + b. ఈ రెండిట్లో ఏదో ఒక ఫార్ములా ఉపయోగించేసి యాంగిల్ కనుక్కోవడమే. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ లో అయితే ఇది, ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో అయితే ఇది, ఓకేనా. సో ఇచ్చిన షో ఫైండ్ యాంగిల్ బిట్వీన్, అంటే యాంగిల్ బిట్వీన్ లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ ద లైన్. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ జాయిన్ చేస్తే ఇలా రెండు ఫామ్ అయిన బ్లూ లైన్స్ OA లైన్ OB లైన్, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంటే ఈ థీటా ఎంత అని అడుగుతున్నాడు, అంతే. సో మనం ఏం చేద్దాం? ఈ కర్వ్ తీసుకొని హోమోజనైజేషన్ చేద్దాం. సో కర్వ్ తీసుకోండి, x² + 2xy + y² + 2x + 2y - 5 = 0. ఇక్కడ ఎంత? డిగ్రీ 2. ఇక్కడ ఎంత ఉంది? డిగ్రీ 2. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ ఏముంది? డిగ్రీ నో డిగ్రీ. సో అందువల్ల ఈ ఎక్స్ప్రెషన్ దేనితో మల్టిప్లై చేద్దాం? 1 తో. ఈ ఎక్స్ప్రెషన్ ని 1² తో మల్టిప్లై చేద్దాం, ఓకేనా. దాన్ని ఇలా రాసుకోండి. సో లేదంటే రాసుకోండి, నో డిగ్రీ, ఇక్కడ ఎంత? డిగ్రీ 1, డిగ్రీ 1 ఎక్స్ప్రెషన్. ఇంతవరకు డిగ్రీ 2. సో మొత్తాన్ని కూడా డిగ్రీ 2 లో తీసుకొస్తే హోమోజనైజేషన్ అయిపోతుంది. సో x² + 2xy + y² + 2x + 2y × 1 - 5 × 1² = 0. ఇలా రాసుకోవచ్చు కదా. ఇచ్చిన లైన్ తీసుకోండి, 3x - y + 1 = 0. 1 వాల్యూ నేను రాసుకోవచ్చు ఇక్కడ. 1 అనేది ఇలానే ఉంచండి రైట్ హ్యాండ్ సైడ్, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఈ రెండింటిని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తాం. తీసుకెళ్తే ఏమవుతుంది? 1 = 3x - y అయితే ఏమవుతుంది? -3x + y, -y అయితే ఏమవుతుంది? +y. 3x అయితే -3x. అర్థమవుతుందా నేను చెప్పేది? 1 = 1 ఇలానే ఉంచాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్. -y ని ఇటు నుంచి ఇటు తీసుకెళ్ళండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? -y కాస్త +y. 3x అని తీసుకెళ్తే -3x. సో 1 యొక్క వాల్యూ ఎంత? y - 3x. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, ఓకేనా. సబ్స్టిట్యూట్ చేయండి. x² + 2xy + y² + 2x + 2y 2x + 2y × 1 ప్లస్ లో y - 3x -5 × 1² ప్లస్ లో y - 3x whole square equal to 0.
సో ఇప్పుడు మల్టిప్లై చేయండి ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x అనే దాన్ని లోపల తీసుకెళ్ళండి. y మైనస్ 3x లోపల తీసుకెళ్తే ఏం ఫామ్ అవుతుంది? 2x ఇంటూ వై 2xy 2x ఇంటూ వై 2xy 2x ఇంటూ మైనస్ 3x మైనస్ 6x స్క్వేర్ 2 ఇంటూ 3 6x ఇంటూ x స్క్వేర్ 2y లోపల తీసుకెళ్ళి 2y ఇంటూ y ఎంత? 2y స్క్వేర్ 2y ఇంటూ మైనస్ 3x మైనస్ 6xy. ఓకేనా? తర్వాత మైనస్ 5 ఇంటూ మిగిలిన ఎక్స్ప్రెషన్ y మైనస్ 3x హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ప్రెషన్ యొక్క ఎక్స్పాన్షన్ ఏమవుతుంది? a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షనే కదా. a స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే మైనస్ 3x హోల్ స్క్వేర్ అంతా 9x స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 6xy ఈక్వల్ టు 0. సో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మనం 5 తో మల్టిప్లై చేయండి. దీన్ని 5 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? x స్క్వేర్ ప్లస్ 2xy ఇక్కడ ఒక 2xy 4xy ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 6xy మైనస్ 5y స్క్వేర్ మైనస్ 5 45x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 30xy ఈక్వల్ టు 0. ఓకేనా? ఈ రెండింటిని మాత్రమే కంబైన్ చేశాను నేను ప్రెజెంట్. 4xy x స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 6xy మైనస్ 5y స్క్వేర్ మైనస్ 49x స్క్వేర్ ప్లస్ 30xy ఈక్వల్ టు 0. సో ఇప్పుడు కంబైన్ చేద్దామా? ఇలా ఈ ఫార్మాట్ లో కంబైన్ చేయండి. సో x స్క్వేర్ కామన్ చేయండి. ఏమొస్తుందో ఇక్కడ ఎంత 1 తర్వాత ఇక్కడ మైనస్ 6 ఇక్కడ ఒక మైనస్ 45. సో 1 మైనస్ 6 మైనస్ 5 మైనస్ 5 మైనస్ 45 మైనస్ 50x స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మనం xy కామన్ చేద్దాం. xy కామన్ చేస్తే ఏమొస్తాయి? 4xy మైనస్ 6xy 30xy. చూడండి 4 మైనస్ 6 మైనస్ 2xy ప్లస్ 30xy 28xy. తర్వాత నెక్స్ట్ y స్క్వేర్ కామన్ చేయండి. y స్క్వేర్ టర్మ్స్ ఏమన్నాయో 1 తర్వాత 2 1 ప్లస్ 2 3 2y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 3y స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ అంటే మైనస్ 2y స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ y స్క్వేర్ గేమ్ మిగిలినాయి, y స్క్వేర్ టర్మ్స్ మాత్రమే మిగిలినాయి. సో y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ అంటే మైనస్ 2y స్క్వేర్ సో మైనస్ 2. xy టర్మ్స్ వచ్చేసరికి 28 వచ్చింది, x స్క్వేర్ టర్మ్స్ మైనస్ 50 వచ్చింది. సో దీని నుంచి మనకి ఈ ఈక్వేషన్ ఏమైంది? మైనస్ 50x స్క్వేర్ ప్లస్ 28xy మైనస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఈ మొత్తం నుంచి మైనస్ 2 కామన్ తీస్తున్నాం. మైనస్ 2 కామన్ తీస్తే ఏమవుద్ది? మైనస్ 2 కామన్ తీస్తే 25 అదవుతుంది. మైనస్ 2 ఇలా కామన్ తీసాను 25 ఇంటూ 2 ఇక్కడ ఎంత వస్తుంది? మైనస్ 14xy మైనస్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. చూడండి మైనస్ 50 ప్లస్ 28 మైనస్ 2 సరిపోయింది. మైనస్ 2 అయితే 0. సో 25x స్క్వేర్ మైనస్ 14xy ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. సో దీని యాంగిల్ కనుక్కోవాలి. దీని యాంగిల్ ఎలా కనుక్కుంటాం? యూజింగ్ ఫార్ములా cos θ tan θ. cos θ ఉపయోగిద్దామా? సో cos θ ఉపయోగిస్తే ఏమొస్తుంది? cos θ ఈక్వల్ టు a ప్లస్ b ఆర్ మోడ్ ఆఫ్ a ప్లస్ b. ఎక్యూట్ యాంగిల్ అయితే మోడ్ తీసుకుంటాం, మోడ్ యాంగిల్ అయితే a ప్లస్ b అంటే ఇక్కడ a వాల్యూ ఎంత 25, b వాల్యూ ఎంత 1. దీంతో కంపేర్ చేయండి. ax స్క్వేర్ ప్లస్ 2hx స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఫస్ట్ కంపారిజన్ చేద్దాం. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. a ప్లేస్ ఎంత ఉంది? 25. సో a ఈక్వల్ టు 25. b ప్లేస్ ఎంత ఉంది? 2h ప్లేస్ ఎంత ఉంది? మైనస్ 14. 2h ఈక్వల్ టు మైనస్ 14. అంటే మైనస్ 14. b ప్లేస్ ఎంత ఉంది? 1. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా ఉపయోగించండి. cos θ ఈక్వల్ టు a ప్లస్ b అంటే a ప్లస్ b ఎంత? 25 ప్లస్ 1 26 బై రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్. a మైనస్ b అంటే 25 మైనస్ 1 24 స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. 4h స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? 2h హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా.
4h స్క్వేర్ అంటే మైనస్ 14 స్క్వేర్ అంటే 196. ఓకేనా? సో 26 బై రూట్ ఆఫ్ 24 స్క్వేర్ అంటే 576. 14 స్క్వేర్ అంటే ఇక్కడ దీన్ని స్టార్టింగ్లో రాసుకోండి, మైనస్ 14 హోల్ స్క్వేర్ అంటే అంతా 196. సో 6 6 12 10 17 5 6 7 772 వస్తుంది. సో 772. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 26/√772 అంటే ఇలా రాయొచ్చా? 4 టేబుల్తో డివైడ్ చేయండి. 4 ఇంటూ 4 1 4 5 6 30 నాతో 36 4 3 12 4 ఇంటూ √193 4 ఇంటూ 193 రాసుకోవచ్చు 772ని. 4 ఇంటూ 193 అప్పుడు దీన్ని రాసుకోవచ్చు 26/√4 ఇంటూ √193. √4 అంటే 2 ఇంటూ √193. సో 2 టేబుల్ 13 టైమ్స్. సో 13/√193. సో రిక్వైర్డ్ యాంగిల్ ఎంత? థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్, దీన్ని రాసుకోవచ్చు కాస్ ఇన్వర్స్ 13/√193 ఇలా రాసుకోవచ్చు. సార్ మాకు కాస్ అంటే ఇష్టం లేదు, ట్యాన్ అంటే ఇష్టం, ట్యాన్లో రాసుకోవచ్చు యూజింగ్ దిస్ ఫార్ములా. సేమ్ కాస్ ఇన్వర్స్ 13/√193 అని చెప్పి కాస్లో రాసుకోవచ్చు, లేదా ట్యాన్లో కూడా రాసుకోవచ్చు. 2 ఇంటూ √h² - ab/a + b ఉపయోగిస్తే ట్యాన్లోకి మారుతుంది. సో ట్యాన్లో కూడా రాద్దాం ఒకసారి. యూజింగ్ ట్యాన్ థీటా అయితే ఎలా అంటే ఇదైతే సేమ్ ఉంటుంది కదా, ఏది 13/√193 అంటే ఇక్కడ ఏమొచ్చింది, కాస్ థీటా ఈక్వల్ టు 13/√193. ఇది ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్, ఇది వచ్చేసరికి హైపోటెనస్. మనకి ఏం కావాలి, ఆపోజిట్ సైడ్ కావాలి. సో ఆపోజిట్ సైడ్ రాసుకుంటే సరిపోతుంది. ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ a + b వాల్యూ 13. మనం 2 ఇంటూ √h² - ab క్యాలిక్యులేట్ చేసి చాలు. సో √h² - ab ఏమవుతుంది, √h² అంటే h వాల్యూ -7 సో 7 స్క్వేర్ 49 మైనస్ ab. a వాల్యూ ఎంత 25, b వాల్యూ ఎంత 1 25. సో 49 - 25 అంటే 24 √24. సో 2 ఇంటూ tan θ ఏమవుతుంది, అప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √24/a + b. a + b అంటే నథింగ్ బట్ 13 ఎడ్జసెంట్ సైడ్. సో 2 ఇంటూ √24 నేను రాసుకోవచ్చు 4 ఇంటూ 6. సో 2 ఇంటూ √6/13. సో 4√6/13. సో tan θ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ tan అయితే tan ఇన్వర్స్ 4√6/13. ఓకేనా? సో ఇదేనా రాసుకోవచ్చు, ఇదేనా కరెక్టే, ఇదేనా కరెక్టే. సో కాస్ ఇన్వర్స్ ఒకటి సరిపోతుంది. ఓకేనా? వాడు యాంగిల్ అడిగాడు కదా, దీంట్లో రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ tan θ, ఇది అవసరం, ఇది ఆప్షనల్. జస్ట్ tan θ లో కూడా రాయొచ్చు అని చెప్పడానికి ఇలా రాశాను. ఓకేనా? సో చూడండి, యాంగిల్ బిట్వీన్ లైన్ జాయినింగ్ ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ లైన్. సో కర్వ్ తీసుకున్నాను, 3x - y + 1 = 0 ఉపయోగించి హోమోజనైజేషన్ చేశాను. హోమోజనైజేషన్ చేసి ఏం చేశాను, యాంగిల్ కనుక్కోవడానికి కాస్ θ కానీ tan θ కానీ ఫార్ములా ఉపయోగించి కాస్ θ కనుక్కున్నాను 13/√193. ఓకేనా? థ్యాంక్ యూ.